శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ ఆస్ట్రాలజీ టీవీకి స్వాగతం. గురుచంద్రులు ఒకే రాశిలో కలిసి ఉంటే జాతకుడికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ ఫలితాలు కేవలం గురుగ్రహ చంద్రగ్రహ కారకత్వాలపై ఆధారపడి మాత్రమే చెప్పబడుతున్నాయి. అన్ని లగ్నాల వారికి వర్తిస్తాయి. అంటే ఏ లగ్నంలో జన్మించిన వారికైనా, ఏ నక్షత్రంలో పుట్టిన వారికైనా ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఇక్కడ లగ్నంతో సంబంధం లేదు. కనుక ఈ వీడియో విని మీ జాతకాల్లో గురుచంద్రుడు కనుక ఒకే రాశిలో కలిసి ఉన్నట్లయితే ఫలిత నిర్ధారణ చేసుకోండి. గురుచంద్రుడు ఒకే రాశిలో కలిసి ఉన్న జాతకులు వారు జన్మించిన ప్రదేశానికి దగ్గరలో నీటి ప్రవాహాలు అంటే ఏరు కానీ, వాగు కానీ, నదులు కానీ, లేకపోతే పెద్ద బావులు కానీ ఉంటాయి. అంటే నదీ ప్రవాహాలకు సమీపంలో వీరు జన్మించడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే వీరు జన్మించిన ప్రదేశానికి దగ్గరలో నది కానీ, ఏరు కానీ, బావి కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ గురుచంద్రుల కలయిక వల్ల వీరికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. చక్కటి పేరు ప్రతిష్టలు కూడా సంఘంలో ప్రాప్తిస్తాయి. అయితే ఈ గురుచంద్రుల మీద పాపగ్రహ దృష్టి అనేది ఉండకూడదు. అంటే గురుచంద్రులు ఒకే రాశిలో కలిసి ఉన్నప్పుడు పాపగ్రహ దృష్టి కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే జాతకులకి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. చక్కటి పేరు ప్రతిష్టలు వీరికి లభిస్తాయి. అదేవిధంగా వీరికి స్థిరాస్తులు, వాహనాలు కూడా లభించే అవకాశం ఉంటుంది. సుఖప్రదమైన ఆర్థిక స్థితి వీరికి ప్రాప్తిస్తుంది. గురుచంద్రులు ఒకే రాశిలో కలిసి ఉన్న జాతకుల యొక్క రూపం బాగుంటుంది. వీరి స్వభావం సౌమ్యంగా ఉంటుంది. చాలా సున్నితంగా వ్యవహరిస్తారు. కఠినంగా మాట్లాడలేరు, సౌమ్యంగా మాట్లాడతారు. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటారు. వీరికి అతి మొహమాటం ఉంటుంది. దీనివల్ల కొంతమంది చేతిలో వీరు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎదుటివారు వీరు ఈజీగా డామినేట్ చేస్తారు. అంటే వీరు అతి సున్నితంగా, సౌమ్యంగా, ఫ్లెక్సిబుల్గా ఉండటం వల్ల ఎదుటి వ్యక్తులు అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని డామినేట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా మోసం కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉన్న జాతకులకు సాంప్రదాయాల పట్ల ఎక్కువ గౌరవం ఉంటుంది. జీవిత విలువలను వీరు గౌరవిస్తారు. సంస్కృతి సాంప్రదాయాల పట్ల భక్తి విశ్వాసాలు ఉంటాయి. వాటిని నిబద్ధతతో పాటిస్తారు. దేవుడి పట్ల కూడా మంచి విశ్వాసం, నమ్మకం కలిగి ఉంటుంది. సంస్కృతి సాంప్రదాయాల మీద వీరికి అధిక గౌరవం ఉంటుంది. పండితుల పట్ల, ముఖ్యంగా బ్రాహ్మణుల పట్ల, పండితుల పట్ల వీరికి గౌరవం ఎక్కువగా ఉంటుంది. వైదికపరమైన పూజలు, క్రతువులు అంటే వీరికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ఈ గురుచంద్రుడు ఒకే రాశిలో కలిసి ఉన్న జాతకుల యొక్క మనస్తత్వం చాలా మంచిది. సున్నితంగా ఉంటారు. ఎవరికి అపకారం చేయలేరు కూడా. వీరికి చక్కటి కల్పనా శక్తి ఉంటుంది. అదేవిధంగా కళారంగంపై వీరికి ఎక్కువగా అభినవేశం ఉంటుంది. మంచి భావనా శక్తి, ఊహాశక్తి వీరికి ఉండటం వల్ల కవిత్వం కూడా చెప్పగలుగుతారు. కొంతమంది మంచి కవులుగా సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. ఏదేమైనా ఈ గురుచంద్రుల కలయిక ఒకే రాశిలో ఉన్నవారు కళారంగం పట్ల మంచి మక్కువను కనబరుస్తారు. కొంతమంది మంచి యాక్టర్స్గా, గాయకులుగా, కవులుగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు మంచి కవిత్వాన్ని ఆస్వాదిస్తారు. వీరికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా ఈ రంగాల్లో లభించే అవకాశం ఉంటుంది. అయితే వీటి మీద పాపగ్రహ దృష్టి అనేది లేకుండా ఉండాలి. ఈ గురుచంద్రుడు ఒకే రాశిలో కలిసి ఉన్నవారు సుఖాభిలాషులుగా ఉంటారు. వీరికి ప్రయాణాలంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. వీరిలో కొంతమందికి నీటిపై ప్రయాణం చేయడం అధిక ఇష్టం. వీరు తరచూ ప్రదేశాలను చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. నదీ ప్రదేశాలకి, సముద్ర తీరాలకి వెళ్ళాలని ఎక్కువగా ఇష్టం ఉంటుంది చాలామందికి. అదేవిధంగా వీరికి సుఖాభిలాష ఎక్కువగా ఉంటుంది. చక్కటి భోజనాన్ని, చక్కటి ఆహారం అంటే దుస్తుల్ని, అదేవిధంగా వేషభాషలను వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సుఖాపేక్ష ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది గురుచంద్రుల కలయిక ఉన్న జాతకులకు ధనం పట్ల
అంత కేర్ ఉండదు. అంటే ధనానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వరు. అందువల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అదేవిధంగా వీరి సున్నిత మనస్తత్వం వల్ల వివాహ జీవితంలో కూడా కొన్నిసార్లు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గురుచంద్రుల కలయిక ఉన్న జాతకులకు తల్లి పట్ల వీరికి ఎక్కువగా గౌరవం ఉంటుంది. తల్లి మీద వీరికి ఎక్కువగా మమకారం, ప్రేమ అనేది ఉంటుంది. తల్లిని ఎక్కువగా గౌరవిస్తారు. అలాగే గురుచంద్రుల కలయిక ఉన్న జాతకుల యొక్క తల్లికి దీర్ఘాయుష్ ఉంటుంది. దాదాపుగా వారికి దీర్ఘాయుష్ ఉంటుంది. అదేవిధంగా మంచి ఆరోగ్యం కూడా వీరికి ఉంటుంది. అంటే గురుచంద్రుల కలయిక ఉన్న జాతకులకు మాతృ సౌఖ్యం అనేది ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక ఒకే రాశిలో ఉండటం వల్ల వీరి మనస్తత్వం కొంత చంచలంగా ఉంటుంది. స్థిర అభిప్రాయాలు, నిశ్చిత అభిప్రాయాలు అనేది ఉండదు. అదేవిధంగా స్నేహితులు కూడా తరచూ మారుతూ ఉంటారు. అంటే స్థిరమైన స్నేహితులు కానీ స్థిరమైన ఒపీనియన్స్ కానీ ఉండవు. స్థిరమైన స్నేహితులు కూడా ఉండరు. పరిస్థితులకు అనుగుణంగా వీరు తమ మనస్తత్వాన్ని, ఆలోచనలను మార్చుకుంటూ ఉంటారు. ఏదైనా పనిని కనుక ప్రారంభించినట్లయితే దాంట్లో ఆటంకాలు కనుక వచ్చినట్లయితే దానిని మధ్యలోనే వదిలేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు దీర్ఘకాలంగా ఏ పనిని కూడా కొనసాగించలేరు. అలాగే జీవితంలో కష్టాలను కూడా వీరు ధైర్యంగా ఎదుర్కోలేరు. కుజగ్రహ దృష్టి మాత్రం ఈ కాంబినేషన్ మీద ఉన్నట్లయితే కొంచెం ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇక వీరికి స్త్రీ సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాతృ సౌఖ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద గమనించినట్లయితే గురుచంద్రుల కలయిక మీద పాప గ్రహ సంబంధం లేకపోతే వీరికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. చక్కటి పేరు ప్రతిష్టలు ఉంటాయి. స్థిరాస్తులు ఉంటాయి. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. కళా, నాటక, రాజకీయ ప్రముఖులుగా వీరు సంఘంలో రాణిస్తారు. పేరు ప్రతిష్టలు పొందుతారు. మంచి ఆర్థిక స్థితి కూడా ఉంటుంది. చాలా మంది ప్రముఖ నటుల్లో కూడా ఈ కాంబినేషన్ మనం గమనించవచ్చు. నటుల్లో కానీ కవుల్లో కానీ ఈ గురుచంద్రుల కలయిక ఒకే రాశిలో ఉండటం మనం గమనించవచ్చు. వీరికి ఎక్కువగా ఎలర్జీలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నిమ్ము సమస్యలు, జలుబు, బ్రాంకటైసు, ఆస్తమా ఇటువంటి నిమ్ము సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీరికి ఎలర్జీలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఈ సమస్యల నివారణ కోసం ప్రతిరోజు శ్రీ సూక్తం పఠిస్తూ ఉండాలి. అదేవిధంగా విష్ణు సహస్రనామాన్ని కనుక పారాయణం చేస్తూ ఉన్నట్లయితే వీరికి జీవితం మీద మంచి అవగాహన కలుగుతుంది. ధనాన్ని పొదుపు చేసే శక్తి ఉంటుంది. ధైర్యం కూడా అలవడుతుంది. అంటే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదవాలి. అలాగే శ్రీ సూక్తాన్ని కూడా ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉండాలి. ఇంకా వీరు మంచి ఆలోచన శక్తి కలగాలన్నా, ధైర్యం రావాలన్నా, ఇంకా ప్రశాంతత ఉండాలన్నా కనీసం 3 క్యారెట్లు ఉండేలాగా జాతి ముత్యాన్ని కుడి చేతి ఉంగరం వేలుకు ధరిస్తే బాగుంటుంది. కుడి చేతి ఉంగరం వేలుకు ముత్యాన్ని కనుక ధరించినట్లయితే వీరి ఆలోచన విధానం బాగుంటుంది. ప్రశాంతత ఉంటుంది. ముఖ్యంగా వీరు అధికంగా సున్నితంగా ఉండటం వల్ల మనశ్శాంతిని తరచూ కోల్పోతూ ఉంటారు. కొన్ని విషయాలు ఈజీగా డిప్రెషన్ కూడా వెళుతూ ఉంటారు. మళ్ళీ వెంటనే రికవర్ అవుతారు. కానీ వీరు ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించడం వల్ల వీరి మానసిక స్థితి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది ఉంటుంది. అంటే వీరి ఆలోచన వల్ల వీరికే ఒక్కోసారి ఇబ్బంది వస్తుంది. కొన్ని సందర్భాల్లో డిప్రెషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ముత్యాన్ని ధరించాలి. శ్రీ సూక్తాన్ని, విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు పారాయణం చేయాలి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.